కేసీఆర్ టీఆర్ఎస్ని టార్గెట్ చేసే క్రమంలో ఇప్పుడు ఏకంగా ఒక పెద్ద దాన్ని ఏమంటారు, గ్రాండ్ మాస్టర్ అంటేనేమో మన చెస్లో ఉంటుంది, అట్లా కాకుండా గ్యాంగ్ లీడర్ అనేటటువంటిది వచ్చేటప్పటికి నేర చరిత్ర ఉన్నటువంటి వాళ్ళది. అలాంటి వ్యక్తి కిందన కేసీఆర్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేసుకొచ్చారు రేవంత్ రెడ్డి. కాళేశ్వరం మీద కేసు వేసిన రాజాలింగమూర్తి హత్యకు జరిగింది. కేటీఆర్ వ్యాపార భాగస్వామి కేదార్నాథ్ దుబాయ్లో అనుమానాస్పదంగా చనిపోయారు. మరోవైపున కాళేశ్వరం కేదార్ కేసులు హ్యాండిల్ చేస్తున్న సంజీవ్ రెడ్డి అనేటటువంటి లాయర్ కూడా అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. వీళ్ళ ముగ్గురి మృతి మీద కేటీఆర్ విచారణ ఎందుకు కోరటం లేదు అంటూ ఒక సంచలనాత్మకమైనటువంటి ప్రకటన చేశారు. సరే, కేటీఆర్ కోరలేదు, అతనే చేయించుంటాడని ఈయన భావన. మరి ఈయన సిబిఐ దర్యాప్తు కోరచ్చుగా రాష్ట్ర ప్రభుత్వం తరపున. అప్పుడు నిజమైతే సిబిఐ తెలుస్తుంది కదా, చాలా పెద్ద శిక్షలే పడతాయి కదా ఇట్లాంటి వాటిట్లో. మళ్ళీ ఇక్కడ అది అడగరు. అట్లా అడిగితే కనుక వాటి మీద సాక్ష్యాలు సేకరించి బీఆర్ఎస్ని ఒత్తిడి చేసి బీజేపీ బీఆర్ఎస్ ఒకటైపోయి తనను దెబ్బతీస్తుందేమో మరొకటి. అంటే ఇక్కడ రాజకీయపరమైనటువంటి ఆరోపణలు తప్పించి నిజ జీవితంలో నిజంగా ఇప్పుడు ఒక సీఎం, ఆయన చీఫ్ మినిస్టర్ హోదాలో దీన్ని కేంద్రానికి ఎందుకంటే దుబాయ్లో కూడా జరిగింది కాబట్టి సిబిఐకి అప్పు చెప్తే అసలు లెక్కలన్నీ తేలుతాయి.